హాయ్ వ్యూయర్స్, కూర చూపించేస్తున్నాను చూసారా, పూరీలును. ఈ పూరీల్లోకి చపాతీల్లోకి పనికొచ్చేటటువంటి మంచి కూర, టేస్టీ కూర, బంగాళదుంప టమాటా కూర ఎలా చేయాలనేది ఇప్పుడు చూసేద్దాము. దీనికి కావాల్సినవి కేజీ బంగాళదుంపలు, అంటే 3 దుంపలు తీసుకున్నానండి. టమాటాలు చూసారా, మా టెర్రస్ గార్డెన్లో ఇవ్వండి ఎంత బాగున్నాయో. ఇంతకు ముందు వీడియోల్లో కూడా నేను పెట్టానండి ఈ టమాటాలు 2 కరివేపాకు రెబ్బలు, 2 పచ్చిమిరపకాయలు. ఈ వీటితో మనం కూర వండుకుందాము. దాంట్లో వేసుకోవాల్సిన పదార్థాలన్నీ చూపించేస్తున్నాను చూడండి. ఇంగువ, బిర్యానీ ఆకు, జీలకర్ర, అలాగే 2 ఎండుమిరపకాయలు, మిరియాలు, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, ధనియాలు. ఈ మసాలా దినుసులతోటి మనం కూర వండుకుందాము. అలాగే ఫ్రోజన్ గ్రీన్ పీస్ అండి. ఇవి అవైలబుల్ లేకపోతే మీరు మామూలు బఠానీలైనా నానబెట్టుకుని ఉడికించుకొని వేసుకోవచ్చండి. అలాగే బటరు, ధనియా పౌడరు, జీరా పౌడర్ అండి, కసూరి మేతి. ఇది నేను ఆకులుగానే వాడుతున్నానండి, పౌడర్గా చేయట్లేదు. రుచికి తగ్గట్టుగా ఉప్పు, నూనె, గరం మసాలా, షుగరు, కాశ్మీరీ లాల్ మిర్చి పౌడరు, పసుపు, నీళ్లు తగినన్ని. ముందుగా బంగాళదుంపలు అనేవి మనం ఉడికించుకుందామండి. చక్కగా నేను కుక్కర్లో నీళ్లు పోసేసి బంగాళదుంపలు ముందు స్టవ్ పైన పెట్టేశానండి. ఇవి ఉడికే లోపల మనం టమాటాలు తరిగేసేసుకుందామండి. చూసారా, టమాటాలు సన్నగా కట్ చేసేసాను. అలాగే పచ్చిమిరపకాయలు కట్ చేసేసి, కరివేపాకు కూడా కడిగి పెట్టుకున్నానండి. ముందుగా మనం ప్యాన్ వేడి చేసుకున్నాం కదా, దాంట్లో నూనె తీసుకుని బటర్ కూడా వేసేసుకుందామండి. ఈ బటర్ వేయటం వల్ల కూర మరింత రుచిగా ఉంటుందండి. నూనె వేడెక్కుతున్నదండి. గోరువెచ్చపడంగానే మనం ఇవి తీసుకున్నాం కదా, లవంగాలు, యాలక్కాయలు, చెక్క, ఈ మసాలా దినుసులన్నీ కూడా ఇందులో వేసేద్దామండి. ఒక్కసారి వీటిని అంతా బాగా కలిపేసేద్దాము. మనం తీసుకున్న నూనె, బటర్లో ఈ మసాలా దినుసులు ఒక 2 నిమిషాలు వేయించేసిన తర్వాత ఇంగువ కూడా వేద్దామండి. ఇటువంటి కూరలకి ఇంగువ వేసుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటుందండి. కసూరి మేతి వేసాను చూడండి. మళ్ళీ ఇవన్నీ ఒక్కసారి కలిపేసేసుకొని కసూరి మేతి 1-2 సెకండ్లు వేగిన తర్వాత మనం పచ్చిమిరపకాయ, కరివేపాకు కూడా యాడ్ చేసేద్దాము. ఇవి కూడా కలిపేసేసుకొని ఇవి వేగే లోపల మనం ఒక పేస్ట్ తయారు చేసుకుందామండి, మసాలా పేస్ట్ లాగా. అది ఎలా చేయాలో చూపించేస్తాను చూడండి. ఒక బౌల్ తీసేసుకొని అందులో ధనియా జీరా పౌడరు, పసుపు, కారం మీరు ఎంత తింటారు, కొంచెం స్పైసీగా తినేవాళ్ళైతే మీరు ఇంకొంచెం వేసుకోండి. ఇవి నీళ్లు పోసేసి గరిటె జారుగా తయారు చేసేసుకోవాలండి. చూపిస్తాను చూడండి. ఇట్లా పల్చగా మనం చేసేసుకుని కూరలో వేసుకోవాలండి. పౌడర్లు వేస్తే ఒక్కొక్కసారి మాడిపోతాయండి, నూనె వేడెక్కుంటుంది కదా. పౌడర్లు వేస్తే నూనె మనకి మాడిపోతుంది కాబట్టి పౌడరు ఇలాగ వాటర్లో మిక్స్ చేసుకుని మనం ఈ పౌడర్స్ని వేసేసుకోవటమేనండి. ఇది కొంచెం వేగి నూనె బయటకు వచ్చిన తర్వాత టమాటాలు అనేవి యాడ్ చేసుకుందాము. వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి, హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. నీళ్లు వేసి కలుపుకున్నాం కదా, ఈ నీళ్ళన్నీ కూడా మనకి బాయిల్ అయ్యి చక్కగా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మాత్రమే టమాటాలు అనేవి మనం యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా ఇలా వేగుతున్నాయి నూనె, బటర్లో చూడండి. 1-2 నిమిషాలు వేగిన తర్వాత మనకి ఆయిల్ బయటకు వస్తుందండి. అలాగ మనకి మసాలా పేస్ట్ను ఆయిల్ వదిలేసిన తర్వాత ఈ టమాటాలు యాడ్ చేసేద్దాము. చూడండి, ఆయిల్ కొంచెం బయటకు వచ్చింది కదా, టమాటాలు వేసేసాను. మొత్తం ఒక్కసారి కలిపేసేసుకుందామండి. టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా బాగా కలుపుకొని మసాలాలతోటి ఉడకనిద్దామండి టమాటాని.
ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి రెడ్గా. అలాగే గ్రీన్ పీస్ తీసుకున్నాం కదా, ఫ్రోజన్ గ్రీన్ పీస్, అవి కూడా వేసేద్దాము. వేసేసి మొత్తం ఒక్కసారి కలిపేసేసుకొని లిడ్ పెట్టేసుకుందామండి. మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక్కసారి మూత తీసి కలిపి పెట్టుకుందాము. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, గ్రీన్ పీస్ ఎంత బాగున్నాయో. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు, మీరు ఎంత ఉప్పు అయితే తింటారో మీ టేస్ట్ని బట్టి అంత ఉప్పు అనేది మీరు యాడ్ చేసుకోండి. గరం మసాలా, పంచదార. ఈ షుగర్ అనేది ఆప్షనల్ అండి, కానీ ఇటువంటి కూరలకి షుగర్ వేయటం వల్ల రుచి వస్తుందండి. అంత తినము అంటే కొంచెం తగ్గించి వేసుకోండి. నేను ఈ కూరకు తగ్గట్టుగా 2 స్పూన్స్ తీసుకున్నాను. మొత్తం కలిపేసేసుకొని లిడ్ పెట్టేసేద్దామండి. టమాటాలు మగ్గనిద్దాము. ఈ లోపల మనం కుక్కర్ చల్లారింది కదా, బంగాళదుంపలు పొట్టు తీసేసుకొని మెదుపుకుందామండి. మరీ మెత్తగా చేసేసుకోకూడదు, కొంచెం ముక్కలు ముక్కలుగా మాత్రమే దీన్ని మెదుపుకోవాలి. చూడండి, కొంచెం ముక్కలుగా ఉంటే మనం పూరీ కానీ చపాతీ కానీ తినేటప్పుడు బాగుంటుందండి కూర. చూసారా, ఇలాగా మెదిపేసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి కూర అంతా కలయబెట్టేసుకొని చూడండి, ఇట్లాగ మనం గరిటెతోటి మెదిపేసేస్తే టమాటాలన్నీ కూడా మెత్తబడిపోతాయండి. చూపిస్తున్నాను చూడండి, టమాటాలన్నీ కూడా మనకి ఇలాగా మెత్తబడిన తర్వాత బంగాళదుంపలు వేసేసుకుందాము. ఉల్లిపాయ, చిన్నుల్లిపాయ తినని రోజుల్లో, ఉపవాసం ఉన్నప్పుడు, లేదా ఏదైనా పండగ రోజుల్లో ఇలాగ మనం కూర చేసుకుంటే టిఫిన్స్లోకి బాగుంటుందండి. పండగ రోజుల్లో మనం తినం కదా ఉల్లిపాయది, అటువంటప్పుడు మనం ఇలా తయారు చేసుకోవచ్చు. మొత్తం కలిపేసేసుకొని సరిపడా నీళ్లు పోసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. ఎందుకంటే ఈ ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా ఈ బంగాళదుంపకి పడతాయి కదండి. మళ్ళీ ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసేసి కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇలా చపాతీల్లోకి, పూరీల్లోకి చేసుకునే కూరలు కొంచెం లూజుగా ఉంటేనే బాగుంటాయండి, గట్టిగా ఉంటే అసలు బాగోదు. ఒక్కసారి మూత తీసి మళ్ళీ కలియబెట్టుకుందామండి. కూర రెడీ అయిపోయిందండి. ఈ టైంలో కూడా మీరు కసూరి మేతి పౌడర్గా చేసి వేసుకోవచ్చండి. నేను ఫస్టే నూనెలో వేయిస్తానండి. కసూరి మేతి అనేది మంచి సువాసన వచ్చేస్తుంది, గుమగుమలాడిపోతున్నదండి కూర. 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసేసి ఉడకనిద్దాము. మళ్ళీ మూత తీసి ఒక్కసారి కలుపుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా కూర రెడీ చేసుకోవాలి. కూర మొత్తం రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి పొయ్యి మించి దించేసేద్దాము. దించేసి సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందాము. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్గా పూరీలు చేశానండి, మీకు చూపిద్దాము టిఫిన్స్లోకి. ఇది పూరీలోకి, చపాతీలోకి బాగుంటుందని చెప్పాను కదా, పూరీ చేశానండి. ఈ కూర మీ అందరికీ వీడియో చేసి పెడదామని అనిపించి చేశానండి. చూడండి, బాగుంది కదా కలర్ఫుల్గా. రుచి కూడా అంతే అమోఘంగా ఉంటుందండి. మనము తినేటప్పుడు ధనియాలు, మిరియాలు పంటి కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. మనం నవిలేటప్పుడే వస్తాయండి ధనియాలు, మిరియాలు. పూరీలు కూడా చూసారు ఎంత బాగున్నాయో. మీరు కూడా ఈ కూరని తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా తయారు చేసి చూడండి. థ్యాంక్ యూ.